మునక్కాయ చూడండి ఎంతసేపు వస్తున్నాడు. చూసినారు కదా, ఏమన్నా అంటే అన్నాను అంటారు. ఇప్పుడు సన్నగా చేసుకున్నాం, మునక్కాయ ముక్కలు వేసుకుందాం. సన్నగా కాదురా, చిన్నగా చిన్నగా. ఫస్ట్ టైము ఎట్లుంటుందో తెలీదు. మునక్కాయలు అయితే బాగా ఉడిపోయాయి కాబట్టి ఇంకైతే చికెన్ ముక్కలు వేసుకుందాం. అన్నా చికెన్ మాత్రం గుమ్మాలిస్తుంది వాసన. బాజీ ఈరోజు నీ పంట పండు కూడా రాలిపోయింది ఆడికాడికి. ఫ్లేవరు మునక్కాయలో గుజ్జు అంతా కూడా చికెన్ లో కూరిపిల్ల ఇంకా మాది టేస్ట్ మాతో మోగిందా, మాతో మోగిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ స్టోరీ నేచర్. ఈ రోజు అయితే ఇంట్రెస్టింగ్ వీడియో మేము ముందుకు వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో ఇస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసేయండి. ఈ రోజు నిజంగానే కొత్త వీడియో. ఇంతవరకు మేము ఎప్పుడు తినంది మా సైడ్ చేయింది. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు అదేదో మునక్కాయ చికెన్ అంట అదే వస్తూ ఉంది. మేమైతే ఇంతవరకు ట్రై చేయాల, ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాం. అజయ్ గారు మొన్న అడిగాడు కదా నాకు మొక్కజొన్న కంకుల్లోకి చికెన్ పెట్టలేదని చెప్పి, అందుకే మునక్కాయలోకి చికెన్ వేసి వండబోయి వాడికి పెట్టబోతున్నాం ఈ రోజు. ఫస్ట్ మా సైడ్ అసలు చేయరు కదా, ఇది అసలు చేయరు. మామూలుగా మునక్కాయ కోడిగుడ్డు చేస్తారు, మునక్కాయ తీగూర చేస్తారు, మునక్కాయ పులుసు చేస్తారు, అంతేగాని ఇలాంటివి చేయరు. సరే ఎట్టుంటుందో మనం కూడా ట్రై చేద్దాం. అజయ్ గారికి ట్రై చేయిద్దాం. అజయ్ గారు రేపు చెన్నై వెళ్ళిపోతున్నాడు. ఇంకైతే పోయి మా చెట్లో మునక్కాయలు అయితే సీజన్ ఇది, ఇప్పుడు పోయి కోసుకొని చికెన్ అయితే చేసుకుందాం. వచ్చింది ముద్దర్లో ఇంకా కాయలు లేతగానే ఉన్నాయి, లేతగానే ఉంటేనే బాగుంటాయి నాకు తెలిసి. లేతగా ఉంటే నవలచ్చు, కాయగా నవలచ్చు. అడుక్క మాటికి ఒక్కోటి తీసుకొని తినాల్సిన అవసరం ఈజీగా ఉండదు. ఇక్కడ మునక్కాయ చూడండి ఎంతసేపు వస్తున్నాడు. చూసినారు కదా, ఏమన్నా అంటే అన్నాను అంటారు. మునక్కాయని పట్టుకొని తిప్పుతున్నాడు రౌండ్. ఎందుకది విధంగా చేస్తావా? అదే మా మనశ్శాంతి లేకుండా చేస్తేనే నీకు మనశ్శాంతి. చెప్పా ఏం చేద్దామా, టైం పాస్ ఎలా చేయాలో ఆలోచిస్తుంటా నేను ఎప్పుడు. మునక్కాయని పట్టుకొని చెప్తుంటే వీడు కొమ్మన ఏం చేసాడు లేదురా. పెలిసిగా ఉంటాయి నా మునక్కాయ కొమ్మలా. నువ్వు ఏది పట్టుకొని ఇరిగిపోతుంది అవి, అది అంత ఫస్ట్ నుంచా. చాలురా, మనం మునక్కాయలతో పని చికెన్తో కదా పని, సరిపోవా? ఓడు 5-6 కోస్తున్నాడు. ఓకే సరిపోతాయి. నా దగ్గర 4 ఉన్నాయి, మొత్తం 10. అదేలా మనకు మునక్కాయలు తేం పని, చికెన్తో కదా పని. అది హాయ్ రెహమాన్ బాయ్, విజయ్ వాళ్ళ ఫ్రెండ్ ఈ అబ్బాయి. మునక్కాయ చికెన్ చేసుకోవడానికి చికెన్ అయితే నీట్గా కడుక్కుందాం. ఏం చికెన్ తక్కువ తెచ్చావా? నువ్వే కదరా సెట్లో పడదు జాలంటి. 1.5 కిలో ఉన్నాయి ఇదే, సరిపోద్దులే, మన ముగ్గురమే కదా. ఇది మామూలే కదా, దాంట్లో విచిత్రం ఏముంది. కూర చేసుకోవడానికి పొయ్యి మీద సట్టి పెట్టుకుందాం, నూనె పోసుకుందాం. నూనె అయితే కాగిపోయింది, సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. సన్నగా తరిగిన పచ్చిమిరకాయలు వేసుకుందాం. మునక్కాయ పులుసు లాగే ఉండబోద్దామో ఈ మునక్కాయ చికెన్. పులుసు కాదు, తీగూర వస్తుంది, తీగూర. ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు అయితే ఎర్రగా వేగిపోయినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అది ఆంధ్ర నెయ్యి ఉన్నట్టుందా? అల్లం పేస్ట్ నెయ్యి ఉన్నట్టున్నది. లైట్గా నెయ్యి వేసాం. బా అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా నెయ్యి వస్తుందా? చూసేదాన్ని నెయ్యిలాగా అంటే మెత్తగా కానీ కొట్టేనట్టున్నారు. కొంచెం నీళ్ళు ఎక్కువ పోసాం, అది అందుకని మెత్తగా వచ్చింది. ఆడ కొట్టింది దెబ్బ. అల్లం పేస్ట్ అయితే వేగిపోయింది. సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకుందాం. మసాలా స్మెల్ మొత్తం అదిరిపోతున్నాయా. ఇప్పుడు సన్నగా చేసుకున్న మునక్కాయ ముక్కలు వేసుకుందాం. సన్నగా కాదురా, చిన్నగా. చిన్నగా. ఎర్రగడ్డలు అయితే సన్నగా తరుగుతారు, మునక్కాయలు కదా చిన్నగా కట్ చేసుకుందాం. మునక్కాయ కూర వైబ్స్ వస్తున్నాయి. మునక్కాయలు వేస్తే మునక్కాయ కూర కదా వస్తుంది. చికెన్ వేస్తే ఎట్ట మారుతుందో చూడాలి. ఇంతవరకు ఎప్పుడు తినలే కదా, అదే విషయం ఈరోజు. చికెన్ తినపోతే మేమా, అందుకనే మేము మునక్కాయలు తెచ్చుకున్నాం. ఇప్పుడు మునక్కాయలు వేసిన తర్వాత తినకుండా ఎట్లుంటామా? మామూలుగా మునక్కాయ కూర వండుంటే మునక్కాయ కూర తింటాము, చికెన్ కూడా వేసినారు కాబట్టి తింటాం. వేడి చేస్తుంది, నాకేం వేడి చేయదు.
ఏమా మేము వేడి చేస్తుందని గమనం అయిపోతే నువ్వు దాని మీద దాడి చేయనా? దాడే ఉంది చచ్చిపోయిన కూడా దాడి అని చేస్తా చెప్పు. నువ్వు దేని మీద అయినా చేయగలుగుతావు. అట్లా మాట్లాడవా నాయనా నువ్వా? వా మునక్కాయ కూర అట్టే అన్నంలో వేసుకొని తినాలనిపిస్తుంది. మునక్కాయలు చూడు ఇంతకుముందు అంత పచ్చగా లేవు కోసినప్పుడు, ఇప్పుడు చూడు పచ్చగా అనిపిస్తున్నాయి. కూరలో వేసినప్పుడు ఉడకతాయి కదా. లోపల స్నాచ్ అంతా బయటకు వస్తుందా? స్టాచా? స్టాచ్ అంటే అంటే యా అని చెప్పేది? పచ్చగా ఉండడానికి లోపల ఒక పదార్థం లాంటిది ఉంటుంది. మెలనిన్నా మనుషుల్లో ఉండేది. ఏందో ఏది దేంట్లో ఉంటుంది కూడా అర్థం కావట్లే నీతో వంటలు చేస్తుంటే. ఎక్కువ సైన్స్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఫ్రెండ్స్, ఈ ఎండాకాలం చూడండి గాలి ఎక్కువ ఉంటుంది మాకు. ఓ అని తాలుతుంటుంది. చెట్లు అరటి చెట్లు పడిపోతున్నాయి. అసలు సముద్రం దగ్గరలో ఉంటాం కాబట్టి కొద్దిగా గాలి ఎక్కువ ఉంటుందేమో, అంతే కదరా? కానీ ఈ గాలి లేకపోతే ఈ ఎండకి బతకడం కష్టం. ఈ గాలి కూడా వేడిగా వస్తుందా? ఏదో రా నీ రా ఊపిరి ఆడపోతేట. కొద్దిసేపు మూత పెట్టి మునక్కాయలు బాగా ఉడికించుకుందాం. ఆడ అన్నదమ్ముళ్ళు ఆఫర్లో పెట్టినట్టున్నారు టీషర్ట్లా. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. అదే సేమ్ కలర్లు సేమ్ ఉన్నాయి. ఇద్దరు వేరు. నాది దాల్చులు ఏదో బ్రాండ్ నాది. అజీ మీ మామ కూడా చూడు ఎడ చూస్తున్నావు. మీ మామ నీకు గిఫ్ట్గా అది ఇచ్చినాడు. గిఫ్ట్ 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 గిఫ్ట్గా ఇచ్చినాడా? మల్లుడు మాది పెద్ద అయితే మల్లుడు కోసుకొని తినాలని. ఇంకోటి కూడా ఉందా? చూడు ఎడ చూస్తున్నా. రెండు ఇచ్చాడు. మనకి చూసేదా క్రాస్ బ్రీడ్ బాగుంది చూసేదానికి. దిట్టంగా ఎట్లా నిలబడుతుంది చూడు. కన్న మాత్రం గట్టిగా చిన్న పిల్లైనా ఎప్పుడు తినేదే కన్న గట్టిగా బలంగా ఉంటాయి. చిన్నప్పటి నుంచి కొంచెం బలంగా ఉన్నట్టు అనిపిస్తుంటాయి. తినేస్తాయి ఎడ్డి మడి తినేస్తాయి. మనకి ఇన్ని కూడా చూడు. పుంజా పెట్ట అర్థం కావట్లే. మన వాళ్ళు చూపిస్తే వాళ్ళు చెప్పేస్తారు. మునక్కాయలు ఉడికిపోయేలా చెక్ చేసుకుందాం. ఉడికిపోయాలి. మళ్ళీ చికెన్తో పాటు ఉడకద్దా? అయితే చికెన్ తోయ్. ఫస్ట్ టైము ఎట్లుంటుందో తెలీదు. మునక్కాయలు అయితే బాగా ఉడికిపోయాయి కాబట్టి ఇంకైతే చికెన్ ముక్కలు వేసుకుందాం. మా అన్న మునక్కాయ చికెన్లోకి మునక్కాయలు దండిగా వేసుకుందాం అంటే లేదు లేరా చికెన్ దండిగా ఎక్కువ చెప్తున్నాడు. నేను చెప్పిన నా మాట వింటారు మీరా? మునక్కాయ ఫ్లేవర్ రావద్దు అంటారా చికెన్లోకి? అప్పుడే కదా మునక్కాయ చికెన్ వస్తుంది. వస్తుంది నా మామిడికాయ చికెన్ కూడా చేయొచ్చు. చేయొచ్చు పుల్లగా వస్తుంది. ఏది చేస్తే వద్దంటారా? రకరకాలు ఉన్నాయి ఇప్పుడు చికెన్లో. బటర్ చికెన్ అయితే చికెన్ వెరైటీ తినాలి కాబట్టి ఇవన్నీ చేస్తాం. బోర్ పడుతుంది కదా కూర చేసుకుంటే నచ్చిన విధంగా చేసుకుంటాం. ఎట్లా చేసినా పాపం చికెన్ బాగా బాగుంటుంది. పాపం చికెన్ ఎట్లా చేసినా పాపం చికెన్ బాగుంటుందంట. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా పసుపు వేసుకుందాం. కారం వేసుకుందాం. చూడడానికి బాగుందిరా. మునక్కాయలు చికెన్ కొత్తగా ఉంది. ఇంతవరకు ఎప్పుడు చూడలేదు కాబట్టి ఈ కాంబినేషన్ కొత్తగా అనిపిస్తుంది. మరి అది భలే ఉండింది. అది పులస. అది పులస కాదులే తెప్పించింది ఎలస. కొంచెంగా నీళ్ళు పోసుకుందాం. అజయ్ కూడా తిరగొట్టడమే పని. ఇంకా మూత పెట్టిరా. భలే ఉందిరా చూసేదాన్ని మాత్రం. చికెన్ బాగా ఉడికేంత వరకు మూత పెట్టేస్తున్నాం. 2 కొన్నాము. ఒకటి ఏమైందో తెలియదు, కుక్కలు ఏమైనా ఎత్తుకెళ్ళిపోయామో. ఇది ఒక్కటి మాత్రం పెద్దదైంది. పుంజా పెట్ట తెలిస్తే ఇంకోటి తీసుకొచ్చి దాన్ని జతగా వదలాలి. మీకు ఏదైనా తెలుసుంటే కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇదిగోండి. కానీ చిన్నప్పటి నుంచి దాని కాలు కొంటతానే ఉంటుంది. అది పాపం బాగా అలవాటు అయిపోయింది నా. నేరే ఇంటికి వచ్చి ఇక్కడ తోటలోకే వచ్చేస్తుంది. బయట తిరగడానికి బాధ కదా కైలంతా. ఇన్ని కోళ్ళు ఏంటంటే వచ్చేది కాదు. పెట్ట పుంజ అది భలే 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 పోతుందిరా. రౌండ్గా ఒకటే ఉంటది. బాల్ ఎగిరినట్టు ఎగరుతుంది. ఈ 2 ఫ్రెండ్స్. అదిగోండి ఇప్పుడు బాగా కనిపిస్తుంది మీకు. పెట్ట పుంజ కామెంట్ చేయండి. అదే మాడిపోయేటట్టు చూడరు ఒకసారి.
యారు అన్ని నీళ్ళు మాడేదా? లేదు కింద అడుగంటుంటది. సాంబార్ అయిపోయిందా? అట్టుంటేనే బాగుంటుంది. నీకు మందలు తెలీదు. మనం ఎప్పుడు మాడకుండా కూర చేసింది ఒకసారి చెప్పండి. అది మాత్రం ఇంపాసిబుల్ మనకు. ఎన్ని రోజులు మాడిచిన కూరలు తిన్నారు మీరా? ఎవరంతా మాడుతుంది, అదే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ అదే కిక్కు. సాంబార్లో ముక్కల్లాగా అనిపిస్తున్నాయి నాకు ప్రస్తుతానికి. అన్నా చికెన్ మాత్రం గుమ్మాలిస్తుంది నా వాసన. ఇది ఆంధ్ర మునక్కాయ పులుసు మునక్కాయ పులుసు లాగే ఉంటుంది. మునక్కాయలు వేసాం కదా, చికెన్ కూడా వేసినాం కదా. చికెన్ కూడా వేసామంటే రెండు మిక్సింగ్. మునక్కాయ చికెన్ని చూసిన కూరగాయలకి నాన్ వెజ్కి పోటీ పెడితే వెజ్జే గెలుస్తుందా? గోంగూర చికెన్ గోంగూర గెలుస్తుంది. నీకు చికెన్కి పోటీ పెట్టినాడు మాత్రం చికెన్ ఓడిపోతుంది, నువ్వే గెలుస్తుంటా. అది కదా మా బాధ. మునక్కాయ చికెన్ అయితే బాగా ఉడికిపోయింది. ధనియాలు మిరియాలు పట్టాలు ఇంకొకటి జల్లేసుకుందాం. కలిపెట్టి మునక్కాయలు అన్నీ చితికిపోయినాయి. మనం అందులో ఒకరంత లేత కదా వేసుకున్నది. టంకులు అయితే మునక్కాయలు నిలబడలేదురా. చిక్కుడుకాయలు ఉడిపినట్టు ఉడిపోయినాయా? చిక్కుడుకాయ కూరలాగా ఉందా? ఊడితే ఏముంది కానీ రసం అంతా బాగా ఓడుతుంది దాంట్లో. బలేవుడు అట్టు ఉండకూడదు. మునక్కాయ ఉండాలా, చికెన్ ఉండాలా. చికెన్ భయంకరంగా రెడీ అయిపోయిందిరా మునక్కాయ చికెన్. ఆయిల్ ఎట్ట తెలియదు పైకి లాస్ట్ లా. పైకి నువ్వు దించేస్తావా? దించేస్తా మళ్ళీ కొత్తిమీర వేద్దాంలే. సరే దించిన తర్వాత వేద్దాంలే. స్పెషల్ గా దించు. వాసన బాగా వస్తున్నారు. మునక్కాయ చికెన్ అయితే కథకని రెడీ అయిపోయింది. ఇంక దించేసుకుందాం. తిప్పా దాన్ని చేపల కూర తిప్పినట్ట. కింద కూడా ఉడుకుతుందిరా. కింద పెట్టిన పొయ్యిలో ఫైనల్ గా మునక్కాయ చికెన్ లో కొద్దిగా కొత్తిమీర చల్లేసుకుందాం. బాజీ ఈరోజు నీ పంట పండు కూడా రాలిపోయింది. ఆడికి చూడు ఎట్టుందో, అద్దరిపోయింది. కాసేపు మూత పెట్టండి, అది అమరుకుంటుంది. రిటాక్ వేసుకొని బిడ్డలు రెడీ అయిపోయినారు. మంచి పెద్ద గంటే తీసినావు, పడుతుంది. పిల్లకాయలు ఆడుకుంటున్నారు చూడు, బొమ్మరిల్లు ఆట. అన్నం మెత్తంగా తెలిసిందే కదా. మునక్కాయలు వేసుకో. దొంగ చేతికి తాళాలు ఇచ్చినావు ఈరోజు. అజయ్ గోడికి గంటి ఫస్ట్. ఫస్ట్ ఎవరికి వేయాలరా? ఆపట్నే వేసుకున్నావా? అతిథికి వేయాలరా. అతిథికి విజయ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చా రహమాన్ భాయ్ నాకు చిన్నప్పుడు అంతా బిర్యానీ పెట్టి పెంచాడు రా. సాగినాడు రా బండి. విజయ్ భాయ్ మన ఫ్రెండ్షిప్ ఇప్పటిదాకా ఉండాలి. విజయ్ ఖచ్చితంగా బాయ్. ఎట్టుంది రహమాన్ భాయ్ చూసేదానికి? చికెన్ అంటున్నారు కదరా. ఎవరు రా అన్నది? నువ్వే కదరా. అబ్బా మునక్కాయ తీగోరా ఎట్లుంటుందో. ఇంత గుజ్జేం లేదా, మొత్తం కూరలోకి వచ్చేసిందే మునక్కాయ గుజ్జు అంతా. మునక్కాయ మిక్స్డ్ చికెన్ కర్రీ ఇది. అన్నా లైఫ్లో తిన్నాడా? అదిరిపోయింది నా టేస్ట్. ఏం బాయ్ ఎట్టుందా? సూపరా. మా ఇల్లు ఫ్లేవరు అదిరిపోయింది. ఫ్లేవర్ మాత్రం బలం ఉందా. ఫస్ట్లో కూర ఉడికేటప్పుడు ఉప్పు చూస్తామంటే పెద్దగా తెలియలేదు, ఏంద్ర మునక్కాయ పులుసు లాగా ఉంది అనుకున్నాం. లాస్ట్లో గరం మసాలా పడిన వెంటనే కూర టేస్ట్ మారిపోయింది. ఏం బ్రో కొద్దిగా వేసుకున్నావా? వేసుకుంటే కదా ఇంకొద్దిగా తిను, ముక్క తిను. ఎట్టుందో చెప్పు. టేస్ట్ సూపర్. బాగుంది నిజంగా, చాలా బాగుంది టేస్ట్. సరే మనకు ఫస్ట్ లో ఏమనిపించింది? ఏం అర్థం కావట్లేదు, వాటం తప్పింది అనుకున్నాం. కానీ కాసేపు ఫైనల్కి వచ్చినాక ఆ పొడి వేసి ఆ మూత పెట్టిన తర్వాత కాసేపు అట్టే సిమ్లో అంటే చిన్న మంట మీద ఉడికించాం. మంట కూడా లేదులే, నిప్పుల మీద సెగబెట్టాం. అప్పుడు మారింది కథ. అదే అప్పుడు మారింది కథ. చికెన్ కూడా మనం ఉడకబెట్టకుండా డైరెక్ట్గా వేసాం కదా,
ఇటు కూడా అయిపోయింది. మీరు చూడొచ్చు ముక్కలు కూడా ఇగో విజయ్ దాంట్లో అజయ్ దాంట్లో ఇప్పుడు 1.5 కేజీ లోపల వేసుకున్నాడు. అజయ్ నీకోసమే అజయ్ తినురా, చెన్నైగా తిను, నీ ఎంత తింటావు అంత తిను. మళ్ళీ రేపు నుంచి చికెన్ దొరకదు. అబ్బాయి ఏ నేడ దొరుకుతుంది చెన్నై చికెన్ ఏముండదు. దొరికినా నువ్వు తినవు, తింటాను అనుకో. తిండో ఉదయం టిఫిన్ కూడా తింటాడు, నిద్రపోతా ఉంటాడు. ఫ్లేవర్ మునక్కాయలో గుజ్జు అంతా కూడా చికెన్ లో కూరిపిల్ల ఇంకా మాది టేస్ట్. మాత మోగిందా? మాత మోగిపోయింది. మాత మోగింది కూర టేస్ట్. మునక్కాయలో చికెన్ మాత మోగేటట్టు వచ్చింది. నేను దెబ్బేసింది అనుకున్నాలే. తీగూర మాదిరి మునక్కాయ తీగూర మాదిరి వస్తుంది అనుకున్నా. బాగుంది, చాలా బాగుంది. టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. ఏ రెహమాన్ భాయ్ నీకు ఎట్లా అనిపించింది మునక్కాయ చికెన్ ఎప్పుడన్నా తినున్నావా? ఒకసారి ట్రై చేస్తున్నాను, కానీ ఈ విధంగా టేస్ట్ ఎప్పుడూ చూడలేదు. నాకు చాలా ఇష్టం ఈ విధంగా ఫ్రెండ్స్తో కలిసి. విజయ్ వాళ్ళ అన్న అజయ్ వీళ్ళందరూ మా ఫ్రెండ్స్. 6వ క్లాస్ నుంచి విజయ్తో చదువుకున్నావు నువ్వా? 6th క్లాస్ నుంచి విజయ్తో చదివా. విజయ్ నా బెస్ట్ ఫ్రెండ్. ఓకే, నైస్ నైస్ బాయ్. మునక్కాయ చికెన్ రుచి చూసావు. ఓకే, నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఎందుకంటే మా పాత ఫ్రెండ్ని కలిశాను. అందులో మీ ఛానల్ని చాలాసార్లు చూశాను, మా ఫ్రెండ్స్కి కూడా చెప్పాను. ఫ్రెండ్స్ మీకు కానీ నచ్చినైతే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ బ్రో. రాజు ఒక్కసారన్నా చెప్పినాను బేట, ఏంటి కట్టండి అయ్యింది తిండి అంటుంటావు. కానీ ఇప్పుడన్నా ఒక్కరోజన్నా ఆ మధ్యలో ఫ్రెండ్స్ బాగుంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు అని అడిగినావా? ఈ రోజు వచ్చాడు రెహమాన్ భాయ్. నువ్వు వాడు ఫ్రెండ్ కాబట్టి వాడు మంచి కోరుకున్నాడు కాబట్టి ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుందని సబ్స్క్రైబ్ చేయండి అని అడిగాడు. అంటే ఇన్ని రోజులు మంచి వాడు ఏమండు ఏమే మంచి మొక్కలు ఎత్తి పెట్టుకోవడవా అంటాడు. ఎందుకంటే అగుడు చేస్తాను చెప్పు. చాగుడు అవును, నేను ఏదో చెప్పిన నిజమే చెప్పా. అది మధ్యలో అయినా వీళ్ళిద్దరు ఎవరు ఎత్తుకుంటారని అది వేసుకునేవాడు. ఉడికిపోయిందా, బాగా ఉడికిపోయిందా. ఉడికిపోతే ఎందుకు చేస్తాం మనం? ఫైనల్ గా ఎట్ వచ్చింది మునక్కాయ చికెన్ అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఈ కూర మాత్రం బాగుంది, ట్రై చేయొచ్చు. వర్త్. రోజు చికెన్ మామూలు కూర చేసుకున్నాం కన్నా కొంచెం స్పెషల్ గా తినాలంటే చికెన్ డైలీ చికెన్ తిని బోర్ కొడతా ఉంటే స్పెషల్ గా ట్రై చేస్తాం మాత్రం చాలా బాగుంది. నిజంగా బాగున్నట్టుంది. గ్రేవీ కూడా బాగా థిక్గా వచ్చింది. దాని నాలుగు గుజ్జంతా చూస్తుంటే అర్థమైపోతారా మునక్కాయలో ఉన్న గుజ్జంతా కూడా గ్రేవీలోకి వచ్చేసింది కాబట్టి గ్రేవీ ఇంకా బాగా చిక్కబడింది. అందులోకి మనం కొంచెం నూనె ఎక్కువ వేసాము, బాగుంది. థ్యాంక్ యూ రెహమాన్ భాయ్. ఫ్రెండ్స్ చూసారు కదా మునక్కాయ చికెన్ అయితే మోగిపోయింది. మోగిపోయింది. నేను కూడా చాలా తిన్నా, నాకు బాగా నచ్చేసింది. ఏంటంటే అదే బాగా తిన్నాను, నేను చెప్తున్నా కదా బాగా తిన్నాను. ఎందుకంటే అన్ని ఏది ఎంత పడాలో అంతంత పడింది. టేస్ట్ మాత్రం తింటుంటే ఇంకా తిందాం అనిపిస్తుంది, ఆ విధంగా ఉంది. మీరు ట్రై చేయండి, పక్కగా ట్రై చేయాలి మునక్కాయ చికెన్ మాత్రం. నేను ఇది మాత్రం రాసిస్తా. మునక్కాయల గుజ్జంతా చికెన్ లోకి వచ్చి మునక్కాయలు బాగా ఉడికిపోవాలా. మీరు మునక్కాయ ఉడకకుండా దించారంటే మీకు మునక్కాయ వాసన వస్తుంది. మునక్కాయ బాగా ఉడికి ఆ రసం అంతా మన చికెన్ లోకి కనుక గారిందంటే ఉంటదవయా మధురమైన టేస్ట్. మాత్రం మోగిచ్చాడు ఈ రోజు మాత్రం మునక్కాయ చికెన్. ఫస్ట్ ఏమనుకున్నావురా, అయ్యా ఇది ఏదో దెబ్బ కొట్టిందిరా అనుకుంటా ఉన్నావు. ఫైనల్ గా దించితే కదా దాని కథ గమ్మించింది నిజంగా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఎంజాయ్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టెడ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ లో కలిసిపోదాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్.